ఆ టీవీ5 సామిగాడి గురించి. అంతకుముందు ఎంగిలి బీడీలు ఏరుకుంటా ఉండేవాడు వీడు. వాడిని తీసుకొచ్చి ఒరే అలా మన పరువు తీయకురా నువ్వు మనమేంటి మన ఇదేంటి హైదరాబాద్ రా అని చెప్పి బోధన నుంచి వీడిని హైదరాబాద్ లాక్కొచ్చి పెట్రోల్ బంకులు పెట్రోల్ కొట్టే పనికి పెట్టారు. ఈ లోపు ఏంటంటే కొద్దిగా నేర్చుకున్నాడు ఎలా మాట్లాడాలి ఏంటి అని. వీడికి చదువులేదు, ఏలుముద్రగాడు వీడు కూడా. వీడు వచ్చేసిక ఆ టీవీ5లో పడేశారు వీడిని తీసుకొచ్చి. నువ్వేం చేస్తావో తెలియదు, ఏం మాట్లాడతావో తెలియదు రాబాయ్, ఏదో ఒకటి మాట్లాడు, ఇదిగో నీది ఇది అని చెప్పి వాడిని వదిలేశారు. వాడు ఇంకా అదండి ఇదండి ఏంటండి అదండి ఇదండి అసలు ఏంటండి అది, జగన్ గారి పేరు చెప్పటం ఎందుకండి, కమలహాసన్ గారు మాకు వదిలేయండి మీకు వదిలేయండి. వాడు హావభావాలు, వాడు ఒక కవిత చెబితే అంటాడు కమలహాసన్ గారు మా తెలుగు వాళ్ళకి వదిలేయండి, మా రాజకీయాలు మాకు వదిలేయండి అంటాడు వాడు. అంటే వాడికి తెలియదు అసలేమి. జగన్నాథ టెంపుల్, జగన్నాథ రథం, ఊరేగింపు ఇవన్నీ ఉంటాయండి. జగన్ అనే పదం తెలిస్తే వీడు అది కూడా ఆపేయండి అని చెప్పేటట్టున్నాడు వార్త. అది వీడి. మళ్ళీ ఇంకోటి ఏదో చెప్పాడు మొన్న, టెంపుల్ బౌండరీస్ నిర్ణయించడానికి వీళ్ళంతా ఎవరండి, అసలు వీళ్ళెవరు దేవుడిది నిర్ణయించడానికి అంటాడే. ఏమ్మా అసలు నువ్వు ఏంద్రా, ఏం మాట్లాడుతున్నావు, ఏంది అసలు నువ్వు. అందుకే చెబుతుంది, ఎంగిలి బీడీలు ఏరుకునేవాడిని తీసుకొచ్చి కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది. వీడు వెంకటకృష్ణ గాడేమో కనపడుతున్న దాన్నేమో అసలు పచ్చి అబద్ధాలు. ఇంకా అసలు ఇప్పుడు వాడు ఆశ్చర్యం అనమాట. అసలు ఇప్పుడన్నా చంద్రబాబు గారు అలా నడుస్తారా? మరి మీరు ఎన్ని వేషాలు వేసినా, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా మీరు అదే మనుషులు. ఈసారి ఖచ్చితంగా మీకు రావాల్సింది మీకు అందుద్ది. అబద్ధాలు చెబితే అతికేటట్టు చెప్పండి కొద్దిగా. ఓహో నిజమే కాబోలు అనిపించేటట్టు ఉండాలి కొద్దిగా, అంతేగాని మరీ అదే అబద్ధం రుద్ది గూగుల్ని తప్పు అంటున్నావు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఆఫీస్ వాళ్ళని తప్పుపడుతున్నావు. ఇప్పుడు మోడీ గారు పెట్టి అదంతా పచ్చి ఇండియా టుడే వాడు పెట్టిన తప్పు అంటున్నావు. మరి ఓ పని చేయరా, అసలు వీడియోలు కరెక్ట్ వీడియోలు అయ్యో నువ్వు పెట్టి డిస్ప్లే చేసి ఆంధ్రజ్యోతిలో వేసి చూపించు. ఇదిగో చంద్రబాబు గారు చేసింది, ఎక్కడన్నా షూ వేసుకుని ఉన్నాడా ఈ వీడియోలో చూపించండి నాకు అని చెప్పి మొత్తం డిస్ప్లే చేయి. నువ్వు చెయ్యి, ఇక మేము మాట్లాడం. నేను చెప్పనా ఎక్కడ షూ లేకుండా ఉంటాడైనా? రామోజీరావు ఇంటికి వెళ్ళినప్పుడు ఉంటాడు షూ లేకుండా, సాక్స్తో.